వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటంటే భద్రకాళి. విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం మెప్పించిందా లేదా? భద్రకాళి సినిమా నటీనటులు విజయ్ ఆంటోనీ, వాగే చంద్రశేఖర్, సునీల్ కృపాలని, సెల్ మురుగన్, రవీంద్ర తదితరులు. సంగీతం నిర్మాత విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రఫీ షెల్లీ కాలిస్ట్, ఎడిటింగ్ రిమాండ్ డెరిక్ కాస్ట్రా, రచన దర్శకత్వం అరుణ్ ప్రభు. విడుదల 19/9/2025. విజయ్ ఆంటోనీ చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న భద్రకాళి పైన ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. మరి ఈ చిత్రం కథ ఏంటి, సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి అందించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు సినిమా కథ ఏంటంటే, కిట్టు అలియాస్ విజయ్ ఆంటోనీ సెక్రటేరియట్లో ఓ పవర్ బ్రోకర్. ఏ వ్యవహారం చెక్కబెట్టాలన్నా అది ఎంత క్లిష్టమైనా తాను మధ్యవర్తిగా ఉండి ప్రభుత్వ వ్యవస్థలలోని వ్యక్తుల్ని ఉపయోగించుకుని ఆ పని తేలికగా చేసి పెడుతుంటాడు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి లతకు సంబంధించిన 800 కోట్ల భూముల వ్యవహారంలో వేలు పెడతాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగిన పని పూర్తి చేసే క్రమంలో ఓ ఎమ్మెల్యే హత్యకు గురవ్వడం, దానివల్ల లతకు రాజకీయంగా కొన్ని సమస్యలు ఎదురవడంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కిట్టు చేయడమే కాకుండా అతడు ఏకంగా 6,200 కోట్లు వెనకేసినట్లు తెలుస్తుంది. అసలు కిట్టు నేపథ్యం ఏంటి? సచివాలయం ముందు కాపీలు అమ్ముకునే తాను మొత్తం వ్యవస్థనే శాసించే మీడియేటర్గా ఎలా ఎదిగాడు? రాష్ట్రపతి కావాలనుకున్న అభయంకర్ను కిట్టు ఎందుకు అడ్డుకోవాలనుకున్నాడు? అసలు వీళ్ళిద్దరికీ ఉన్న విరోధం ఏంటి అన్నది చిత్రకథ. ఇదొక విభిన్నమైన పొలిటికల్ థ్రిల్లర్. ఈ వ్యవస్థలో పాతుకుపోయిన ఓ పవర్ బ్రోకర్ తన తెలివితేటలు, శక్తి సామర్థ్యాలతో దేశంలోని అవినీతి పరుల్ని ఏ రకంగా ఆటాడుకున్నాడు, వాళ్ళ బారి నుండి దేశ ప్రజల్ని రక్షించేందుకు ఏం చేశాడు అన్నది చిత్ర కథాంశం. ఈ తరహా కథకు గతంలో తెలుగులో ఆర్పి పట్నాయక్ బ్రోకర్ అనే సినిమా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో ఓ పొలిటికల్ బ్రోకర్కు ఉండే ప్రాధాన్యత ఏంటి? తను ఎలాంటి పనులు చేయగలడు? రాజకీయ చదరంగంలో వెనుకుండి అతను ఆడించే ఆట ఎలా ఉంటుంది అన్నది అరటిపండు వలిచిపెట్టినంత తేలికగా చక్కగా చూపిస్తారు. కానీ ఈ చిత్ర విషయానికి వచ్చేసరికి ఆ పాయింట్లోనూ దర్శకుడు అరుణ్ ప్రభు చాలా సంక్లిష్టంగా అల్లుకున్నాడు అనిపిస్తుంది. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి ఎంతో కొంత పొలిటికల్ బ్రోకర్ల పనితీరు గురించి అవగాహన ఉంటేనే తెరపైన జరుగుతున్నది అర్థం చేసుకోగలుగుతారు. లేదంటే ఈ కథ అంతా గందరగోళంగా ఉంది. ఓ గిరిజన మహిళ ఆత్మహత్య ఎపిసోడ్లో సినిమా సిరీస్ టోన్లో మొదలవుతుంది. ఆ వెంటనే పవర్ బ్రోకర్ కిట్టుగా హీరో పాత్రను తెరపైకి తీసుకొచ్చి పొలిటికల్గా అతను ఎలాంటి పనులు చేయగలడు, తన శక్తి సామర్థ్యాలేంటి అన్నది పరిచయం చేసే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి భూముల వ్యవహారంలోకి హీరో అడుగుపెట్టిన దగ్గర నుండి సంఘర్షణ మొదలవుతుంది. ఆ పని పూర్తి చేసేందుకు హీరో ఆడే మైండ్ గేమ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక హీరో ఆడిన ఆటను భయంకర్ కనిపెట్టడం, అతనిపై ఇన్వెస్టిగేషన్ కోసం టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించడం, ఈ క్రమంలో అతను వేల కోట్లు కొల్లగొట్టినట్లు తెలియటం ఆసక్తి రేకిస్తుంది. దీనికి తగ్గట్టే చక్కటి ట్విస్ట్తో ప్రథమార్థాన్ని ముగించిన తీరు బాగుంది. ఇక హీరో గతమేంటి, అభయంకర్కు అతనికి ఉన్న విరోధం ఏంటి, అభయంకర్ రాష్ట్రపతి అవ్వాలని ఎందుకనుకున్నాడు అనే అంశాలలో ద్వితీయార్థం సాగుతుంది. దీంతో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఊహలకు తగ్గట్టే ఉన్నా పర్వాలేదనిపిస్తుంది. ఇలాంటి కథల్లో కొల్లగొట్టిన డబ్బులు కథానాయకుడు ఏం చేస్తాడన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంట్లోనూ ఆ ట్రాక్ అదేలా సాగుతుంది. అభయంకర్ రాష్ట్రపతి కాకుండా అడ్డుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలలో క్లైమాక్స్ ఎపిసోడ్ను తీర్చిదిద్దారు. సుదీర్ఘంగా సాగే ఈ సీక్వెన్స్
కొంత థ్రిల్ వచ్చినా మరికొంత సహనానికి పరీక్ష. ఎవరెలా ఈ సినిమాలో చేశారంటే పొలిటికల్ బ్రోకర్ కిట్టు పాత్రలో విజయ్ ఆంటోనీ అత్యంతం సెటిల్డ్గా నటించారు. సినిమా మొత్తం తాను ఒకే మూడ్లో కనిపిస్తారు. అయితే సంగీతం పరంగా ఈ చిత్రాన్ని పై స్థాయికి నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ముఖ్యంగా పతాక ఘట్టాల్లో ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. విజయ్ భార్య పాత్రలో తృప్తి రవీందర్ పర్వాలేదనిపిస్తుంది. నిజానికి ఈ కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఏమీ లేదు. అభయంకర్ పాత్రలో చేసిన నటుడు తనదైన విలనిజంతో ఆకట్టుకుంటాడు. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఉన్నాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ థ్రిల్లింగ్గా ఉన్న దాన్ని అంతే చక్కగా తెరపైకి తీసుకురావడంతో తలబడ్డాడు. ద్వితీయార్థం మరీ సాగతీతగా ఉంటుంది. విజువల్స్ గ్రౌండ్గా ఉన్నాయి. నిర్మాత విలువలు ఉన్నతంగా ఉన్నాయి. అసలు ఈ సినిమాకున్న బలాలు విజయ్ ఆంటోనీ నటన, ప్రథమార్థంలోని కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్, నేపథ్య సంగీతం అండ్ విజువల్స్. అసలు ఈ సినిమాకున్న బలహీనతలు సంక్లిష్టంగా సాగే కథనం, ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు, చివరిగా అక్కడక్కడ థ్రిల్లు చేసే భద్రకాళి. ఇదండి మన భద్రకాళి మూవీకి సంబంధించిన రివ్యూ. ఇంకా ముందు మరిన్ని అప్డేట్స్తో ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.